కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా తోట నరసింహను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. దీంతో జగ్గంపేటలో వైసీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి తోట నరసింహకు జగ్గంపేట ఇన్ఛార్జిగా ప్రకటించడం పట్ల సీఎం జగన్ కు వైసీపీ నేత అతలూరి సాయిబాబా కృతజ్ఞతలు తెలిపారు. 2024లో వైసీపీ విజయానికి కార్యకర్తలు అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 5 సంవత్సరాల పాటు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్లనే ఉండడం జరుగుతుంది. మన జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకోవడం ఎప్పటికప్పుడు మేము తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ నేపథ్యంలోనే మరి ఈ యొక్క ఎన్నికల్లో భాగంగా మరి 4 నెలల ముందే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఇన్ఛార్జీని ప్రకటించే కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. తప్పనిసరిగా ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూడోసారి 2014, 19, 24లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గేలా మేమందరూ కూడా ఏదైతే నెగ్గిందో 2 సార్లు, మూడోసారి కూడా నెగ్గేలా కృషి చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది బహుమతిగా ఇస్తాం.